భారత్ ను రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దూవుతోంది. పాకిస్తాన్ కంటే మనదే పైచేయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. చూస్తుంటే ఈ పరిణామాలు యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ యుద్ధం గనక వస్తే గెలుపు ఎవరిది, ఏ దేశం సైనిక శక్తి ఎంత, అణ్వాయుధ సామర్థ్యం సంగతి ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సైనిక బలగాల విషయానికి వస్తే భారత్ వద్ద 14 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. 11.5 లక్షల మంది రిజర్వ్ సిబ్బంది కూడా ఉన్నారు. పాకిస్తాన్ వద్ద 6.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్ సైనికులు ఉండగా 5.5 లక్షల మంది మాత్రమే రిజర్వ్ సిబ్బంది ఉన్నారు. ఇక రక్షణ వ్యయం గురించి చెప్పుకోవాలంటే మన దేశం 2024లో రక్షణ రంగం కోసం $86 బిలియన్ ఖర్చు చేసింది. ఈ విషయంలో భారత్ 5వ స్థానంలో ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ కేవలం $10 బిలియన్ మాత్రమే ఖర్చు చేసింది. భారత్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారత్ వద్ద 4215 యుద్ధ ట్యాంకులు ఉంటే పాకిస్తాన్ వద్ద 2867 మాత్రమే ఉన్నాయి. ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ భారత్ వద్ద 8600 ఉంటే పాకిస్తాన్ వద్ద 5945 మాత్రమే ఉన్నాయి. ఇక వైమానిక శక్తి విషయానికి వస్తే భారత్ వద్ద 2659 విమానాలు ఉంటే పాకిస్తాన్ వద్ద కేవలం 1504 మాత్రమే ఉన్నాయి. ఫైటర్ జెట్లు భారత్ వద్ద 101 ఉంటే పాకిస్తాన్ వద్ద 60 ఉన్నాయి. హెలికాప్టర్లు భారత్ వద్ద 1194 ఉంటే పాకిస్తాన్ వద్ద 361 ఉన్నాయి. నౌకాదళంలోనూ మనదే పైచేయి. భారత్ వద్ద మొత్తం 287 నౌకలు ఉంటే పాకిస్తాన్ వద్ద 100 మాత్రమే ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు భారత్ వద్ద 2 ఉంటే పాకిస్తాన్ వద్ద 1 కూడా లేదు. సబ్మరైన్లు భారత్ వద్ద 18 ఉంటే పాకిస్తాన్ వద్ద 8 మాత్రమే ఉన్నాయి. అణ్వాయుధాల విషయంలో మాత్రం భారత్ కు పాకిస్తాన్ దగ్గరగా ఉంది. భారత్ వద్ద 172 అణువార్ హెడ్లు ఉన్నాయి. అయితే తొలుత వీటిని ఉపయోగించకూడదన్న విధానానికి భారత్ కట్టుబడి ఉంది. పాకిస్తాన్ వద్ద 170 అణువార్ హెడ్లు ఉన్నాయి. అవసరమైతే ముందుగానే ఉపయోగించాలన్న దూకుడును పాక్ ప్రదర్శిస్తోంది. కాబట్టి ఏ రకంగా చూసినా పాకిస్తాన్ కంటే మనదే పైచేయి. ఈ విషయం దాయాది దేశానికి తెలిసినప్పటికీ భారత్ ను రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దూవుతోంది. ఈ రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగినవే. కానీ భారత్ టెక్నాలజీకి, శక్తికి, శాంతికి ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తుంది. అయితే యుద్ధం ఎప్పుడు చివరి మార్గం మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.